ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు కలుగును గాక. మరి దావీదు యొక్క మాటలు చూశారు కదా, అంత కష్టంలో ఉన్నా కానీ తన ప్రజల మీదికి దేవుని ఆశీర్వాదము వచ్చును గాక అనండి. మరి ఆయన ప్రజలు ఎవరు? మనమే కదా. మనందరిపైకి దేవుని ఆశీర్వాదం వచ్చును గాక. ఎప్పుడైనా ఆశీర్వదించబడ్డారా? మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీరు ఆశీర్వదించబడ్డవారని? లేకపోతే ఇంకా కూడా నేను శపించబడ్డవాడిని, లేకపోతే ఇంకా కూడా నేను బలహీనని, ఇంకా కూడా నేను ఇంకా ఆశీర్వదించబడ్డాను గని అని ఆగుతున్నారా? ఇశ్రాయేల్ చరిత్రను మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ఎంతగా వారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తుంటాం. న్యాయాధిపతుల తర్వాతనే రాజులు అయ్యారు కదా. అయితే ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు అసలు న్యాయాధిపతులు ఎక్కడి నుండి మొదలైంది? అబ్రహాము దగ్గర నుండి మొదలైన పరిస్థితి చివరికి ఏ నాయకుడు లేని పరిస్థితిలో ఇశ్రాయేల్ జనం ఉన్నది. ఒక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం విశ్వాసము ద్వారా దేవుని మన్ననలు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న అబ్రహాము అసలు దేవుణ్ణే వదిలిపెట్టిన అతని తర్వాత వచ్చిన జనాంగము ఇశ్రాయేలీలు. అసలు ఏ నాయకుడు లేని జనము ఇశ్రాయేల్ ప్రజలు ఉన్న పరిస్థితులలో దేవుడు న్యాయాధిపతులను ఏ విధంగా దేవుడు వారికి ఇచ్చాడు అనే సంగతిని మనము గడిచిన వారం చూసాం. యెహోషువ చనిపోయాడు. యెహోషువ చనిపోక ముందు ఇశ్రాయేల్ పరిస్థితి ఏంది? అసలు ఇశ్రాయేల్ ఎక్కడ నుండి వచ్చారు? అబ్రహాము నుండి. మనం చూసుకుంటే అబ్రహాం కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబుకి ఇంకో పేరేంటి? ఇస్రాయేలు నుండి వచ్చిన వారు ఇశ్రాయేలీలు. చిన్న సింపుల్ అది. ఇప్పుడే చెప్పండి, ఎవరు పెట్టారు ఆ పేరు? దేవుడు పెట్టాడు. నీ పేరు నా పేరు తల్లిదండ్రులు పెడతారు, కానీ యాకోబునకు దేవుడే ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఎందుకంటే యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. ఏం మోసం చేశాడు? జ్యేష్ఠత్వమును అన్నకి ఇవ్వకుండా తీసేసుకున్నాడు. మరి తప్పెవరిది? అది తప్పు అన్నది అవకాశం వాడుకున్నది యాకోబు. కాబట్టి తప్పు యాకోబుది కూడా. అన్న బుద్ధిగాడి తిన్నాడు, మరి యాకోబు కానీ ఉండాలి కదా. యాకోబు ఏం చేశాడు? బ్లాక్మెయిల్ చేశాడు. దేంతోని? చిక్కుడు యాకూరతోని యాకోబు మోసం చేశాడా? ఏశావు మోసగించబడ్డాడా? రెండోది కరెక్ట్. ఏశావు మోసగించబడ్డాడు. అవకాశం ఉంది కాబట్టి యాకోబు అతన్ని మోసం చేశాడు. ఏశావు అన్నాడు, నాకు ఆకలిఅవుతుంది, అన్నం పెట్టు. నాకు అసలే అర్థం కాని విషయం ఏంటంటే యాకోబు ఏశావులు బహుగా ధనవంతులు, అవునా కాదా? ఇస్సాకు బహుగా ధనవంతుడు, అబ్రహామే ధనవంతుడు. అబ్రహాముకు విపరీతమైన పశువుల మందలున్నవి. లోతునకు పశువుల మందలుంటే పశువుల కాపర్లు కొట్టుకున్నారు, అవునా కదా? ఇది చరిత్ర. అంతగనము పశువుల కాపర్లు కొట్టుకున్న ఆ అబ్రహామునకు అంత పశువులుంటే, అంత పని వాళ్ళుంటే, అబ్రహామునకు తర్వాత ఇస్సాకు ప్రయోజనకరమైన వ్యక్తి, పనికి మాలినవాడా? ప్రయోజనకరమైన వ్యక్తి. కాబట్టి ఆస్తి పెరుగుతుందా తరుగుతుందా? పెరుగుతుంది. ఇస్సాకునకు ఆస్తి పెరిగినప్పుడు పని వాళ్ళు ఏమవుతారు? తక్కువైతారా ఎక్కువైతారా? ఎక్కువైనప్పుడు ఆయనకు భోజనం కరువా? కాదు. కానీ ఆయన కళ్ళు మొత్తం చిక్కుడు యాకూర మీదనే ఉంది. మరి పచ్చడి దొరకలేదా, ఎల్లిపాయకారం దొరకలేదా మరి మనకు తెలియదు. చిక్కుడు యాకూర పెట్టిన తమ్ముడు అంటే అరే నీ జ్యేష్ఠత విత్తనే పెడతారా అని అన్నట్టున్నది. పూర్వకాలంలో ఎవడో వాచిత్తనాట ఎకరం భూమి రాసిండట, విన్నారు ఎవరన్నా? నేను విన్నలేండి. గడియారం కొనిస్తానంటే ఎకరం భూమి నీదే పో అన్నాడట. ఈయన కూడా అంతే, చిక్కుడు యాకూరకు మోసపోయి కాదు పడిపోయి, మరి అంతగా రుచిగా ఉందేమో, యాకోబు అంతగా బహుగా వంటగాడేమో, పడిపోయాడు. యాకోబు మోసం అంటే అవకాశం ఉంది, మోసం చేశాడు. మీకు అవకాశం ఉంటే మీరు మోసం చేయాలండి. నిజం చెప్పుర్రి. చెయ్యొద్దు, కానీ చేస్తారా చేయాలి? అది మోసం చేసే అవకాశం వచ్చింది, మీరు మోసం చేస్తారా చేయరా?
సరే, ఎవరిదో అందరి గురించి మనకి మన సంగతి చెప్పండి. బైబిల్ చెప్తాను చేయొద్దని. సరే, బైబిల్ చెప్తాను చేయొద్దని, మీ సంగతి ఏంటంటున్నారు? ఎందుకో చేస్తారేమో కదా, అందుకే ఈ ఆలోచన వస్తాను. మీకు చెయ్యము అని ధైర్యంగా అనలేకపోతున్నారు. ఎందుకంటే అవకాశం కోసం లోకం కూడా పందికొక్కలు తిరిగి చూస్తుంది. మనం కూడా పందికొక్కలమే ఒక రకంగా, ఎక్కడ అవకాశం దొరుకుతుందో ఏది లోపలేద్దామా అని. కానీ మనం అలా ఉండకూడదు. చూడండి, అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబునకు దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెడితే, ఎందుకంటే దేవునితో పోరాడి గెలిచాడా ఓడిపోయాడా? నీవు నాతో పోరాడి గెలిచావు, అందుకే నీ పేరు ఇక నుండి ఇశ్రాయేలు అని పేరు పెట్టిన తర్వాత ఇశ్రాయేలు నుండి ఇశ్రాయేలీలు వచ్చారు. ఈ ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన వాగ్దానము భూమి. చూడండి, మనము ఆదికాండం నుండి మొదలు పెడితే దావీదు రాజు వరకు వాళ్ళు కొట్టుకునేది ఏంటో తెలుసా? దేని కొరకు యుద్ధం తెలుసా? భూమి కొరకు. ఇప్పుడు కూడా భూముల కోసం కొట్లాటలు అవుతున్నాయి, లొడలు అవుతున్నాయి, తండుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈ రోగం ఎప్పుడుంటో తెలుసా? ఈ రోగం ఇప్పటిది కాదు, ఇశ్రాయేల్ అప్పటిది. ఇశ్రాయేలు వాగ్దాన భూమి కొరకు వచ్చారు. వాగ్దాన భూమి పక్కన పెడితే లిటరల్గా భూమి కొరకు వచ్చారు. ఆ భూమి కొరకే కొట్టుకున్నారు, భూమి కొరకే మనుషులు చంపారు, భూమి కొరకే చచ్చారు కూడా. ఆ భూమిని నీకు ఇస్తాను అన్న ఆ దేవుని వాగ్దానం బట్టి అక్కడ దాకా వచ్చారు. ఆ భూమి పరలోక రాజ్యానికి సూచనగా ఉంది, దేవుని యొక్క రాజ్యానికి సూచనగా ఉంది. కానాను దేవుని యొక్క రాజ్యానికి సూచనగా ఉంది. దేవుని రాజ్యమునకు ప్రవేశించాలంటే చూడండి, కొంతమంది పాపం చేశారు, అరణ్యంలో చనిపోయారు. కొంతమంది మోసని అవమానించారు, భూమి వచ్చి మృంగివేసింది. అంటే మనం కూడా పరలోక రాజ్యానికి ప్రయాణం అవుతున్న ఈ పరిస్థితులలో ఇగో ఇటువంటి వాళ్ళు తారసపడతారు. కొంతమంది దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టం ఉన్నట్టు, అంటే దేవుని యొక్క ఇష్టాన్ని అనుసరించి నడవక కొంతమంది ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని దూషించి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది నీతిగా బ్రతికి ఈ లోకానికి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయేటోళ్ళే. ఎవరు ఏ గుంపు అనేది దేవుని రాజ్యానికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఏదేమైనా అనేక మంది ఇశ్రాయేలు 6 లక్షల మంది బయలుదేరిన వాళ్ళు ఇశ్రాయేల్ దేశానికి, అంటే కనాను దేశానికి, అంటే అబ్రహామునకు వాగ్దానము చేసిన దేశానికి వచ్చినప్పుడు ఒక్కడు కూడా లేడు. ఒక 2 ఉన్నారు. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు తప్ప 6 లక్షల మంది కాల్బలము చనిపోయారు. సుమారుగా ఇంకంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. వాళ్ళ పిల్లలు మాత్రము, వారికి పుట్టిన పిల్లలు మాత్రము దేవుడిచ్చిన వాగ్దాన భూమిలో ప్రవేశించారు. వీళ్ళేం తక్కువ కాదు. మరి మా నాన్నలు మరి ప్రవేశించలేకపోయారు, కానీ మేము కూడా వాళ్ళకంటే ఏం తక్కువ కాదన్నట్టు వీళ్ళు కూడా పాపం చేశారు. పాపం చేయడం వల్ల దేవుని యొక్క శాపానికి గురయ్యారు. యెహోవా దేవుని యొక్క శాపానికి గురైనప్పుడు దేవుడు నాయకుడు లేని ఇశ్రాయేలుకు నాయకులను పంపించడం మొదలు పెట్టాడు. నాయకులు లేని దగ్గర జనులు కట్టులేక తిరుగుతారు. దేవుని వాక్యం చెప్తుంది సామెతల్లో, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరమగును. అనండి, ఆశీర్వాదకరమగును. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. నాకు ఆలోచన ఎట్లుంటుందంటే, ఒకరి దృష్టికి సరైన మార్గం కనబడును, అది చివరికి అది మరణానికి దారితీయును. కానీ ఒక ఆలోచనకర్త దగ్గరికి వచ్చి, మంచి ఆలోచన చెప్పే వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఆలోచన చెప్పినప్పుడు దానిలో లోపాలు వెతుకుతాం. దానిలో చివరికి అందరి ఆలోచనలు అన్నీ ఒక కంబైన్డ్గా చేసి ఒక మిక్సీలో వేసినప్పుడు అదంతా కూడా ఒక టేస్ట్గా ఉండే ఒక మంచి ఆలోచన బయటికి వస్తుంది. కాబట్టి ఎప్పుడు మనకే అని తెలుసు అని అనుకోకూడదు, అవునా కదా? ఆలోచనకర్తలు అనేకం ఉండుట ఆశీర్వాదకరం. అది సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను రాసిన పత్రికలో, సొలొమోను రాసిన గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనకర్తలు ఇశ్రాయేలుకు లేరు. వారిని నడిపించే నాయకుడు లేడు, వారిని ముందుకు తోసేవాడు లేడు. అల్లకల్లోలం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తున్న కాలంలో యెహోషువను దేవుడు, యెహోషువ తర్వాత దేవుడు వారి యొక్క పరిస్థితి చూసి కొంతమంది న్యాయాధిపతులను వారి మీదకి దేవుడు రేపి వారిని బలపరిచాడు దేవుడు. అయితే ఎప్పుడైతే యెహోషువ చనిపోతాడో ఇంకా ఆక్రమించుకోవాల్సిన ప్రాంతాలు ఉంటవి. దేవుడు అతనికి ఎప్పుడైతే అబ్రాహామునకు వాగ్దానం చేసిన భూమి ఇంకుంది, దాన్ని ఆక్రమించుకోనండి
అని ఆలోచన వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగినప్పుడు దేవుని యొక్క మాట ద్వారా వారు జయించినట్టుగా మనము న్యాయాధిపతులు 1వ అధ్యాయము మొదటి కొన్ని వర్షాల్లో చూసాం. ఆ తర్వాత కాలేబును మనం చూస్తాం. కాలేబు తన తమ్ముని కుమారుడైన ఎవరైనా ఒత్నీయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు జరిగిన సంగతి చూస్తాం. అతడు ఇశ్రాయేలును కాపాడినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇప్పుడు న్యాయాధిపతులు 1వ అధ్యాయము 16వ వచనం నుండి చూసుకుంటే ఇశ్రాయేలులో ఏ విధంగా దేవుని మాటను వినకుండా పతనమైపోయారో ఈయన మాటలు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు ఏ విధంగా దేవుని మాటలు వినకుండా ఇశ్రాయేలు 12 గోత్రికులు ఏ విధంగా ఆయన చెప్పిన మాటను త్రోసివేసి ఏ విధంగా నష్టపోయారనే సంగతిని ఈరోజు మనం చూడబోతున్నాం. 16వ వచనం నేను చదువుతున్నాను. మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించి మరల చెప్తున్న ఆ జనముతో నివసించిన ఇశ్రాయేలీలు ఎక్కడికైతే వెళ్తున్నారో కనాను ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలు ఎటువంటి వారు? చాలా ఘోరమైన పాపం చేసేవారు. ఎంత పాపం చేసేవారంటే అది మాటలతో చెప్పలేనంత, కనీసం మాట్లాడుకోవడానికి కష్టమైనంత పాపం. ఉదాహరణకు చెప్పాలంటే ఉదాహరణ కూడా నేను చెప్పలేను అసలు. మనకు లేవి కాండంలో ఆ మాటలు ఉంటాయి. లేవి కాండము 18వ అధ్యాయం 6 నుండి 23వ వచనం మీరే చదువుకోండి, నేను చెప్పను ఆ మాటలు. ఎందుకంటే తల్లితోని చెల్లితోని ఏదని చెప్పలేను. అటువంటి ఘోరమైన పరిస్థితులలో అక్కడ ప్రాంత ప్రజలు ఉన్నారు. అటువంటి ప్రాంత ప్రజలను దేవుడు వెళ్ళగొట్టి ఇశ్రాయేలుకు ఆ భూమిని ఇస్తున్నప్పుడు దేవుడు వారితో ఏం చెప్పిండంటే వారిని మాత్రము చంపేయండి, ఎవరిని ఉంచకండి. అంటే వీళ్ళు ఏం చేసిర్రు? మోషే మామయ్య కేయిను కుమారులు ఆలింటి పక్కనే ఉన్నారంట. చూడండి, ఒక చెడ్డవాడితోని మనం సహవాసంలో ఉన్నప్పుడు ఎంత మనం మంచి వాళ్ళమైనా వాని బుద్ధి ఒకటైనా మనకు అంటుకుంటుందా? కదా, అంటుకుంటుంది. అందుకే చెడ్డవారితో స్నేహం ప్రమాదం. అసలు ఎవరితోని స్నేహం చేయకుండా ఏం కాదు, చెడ్డవారితో స్నేహం ఘోరమైన ప్రమాదం. అటువంటి ఘోరమైన పాపం చేసే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు నివసించారంట. వాళ్ళు ఎవరో కాదు, మోషే మామయ్య అయిన ఇత్రో కొడుకులు. మోషే ఒక నాయకుని మామ కొడుకులు ఏం చెప్తారు చూడండి, అక్కడికి పోయి వాళ్ళు నివసించారు. ఇంకేం అంటుకుంటుంది? అంటుకోదా? ఏదో ఒక విషయంలోనైనా ప్రభావం కామా? నేను ఎంత నీతిమంతునైనా నాతో ఉన్న వ్యక్తి చెడ్డబడినప్పుడు ఏదో ఒక విషయంలో నేను కూడా పడిపోతాను. అయితే మోషే మామ ఏం చేశాడంటే, మోషే మామయ్య అయిన కేయిను కుమారులు యూదా వంశస్థులతో కూడా ఖర్జూరపు చెట్ల పట్టణం అంటే ఎరికో పట్టణం. అది మనం ముందుకెళ్తుంటే అది వస్తుంది. ఖర్జూరపు చెట్ల పట్టణం అంటే ఎరికో పట్టణంలో అక్కడ దక్షిణ దిక్కులో ఉన్న యూదా అరణ్యములకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించారు. ఇప్పుడు యూదా వంశస్థులు ఏం చేస్తున్నారు? 17వ వచనము. యూదా వంశస్థులు తన సహోదరులైన వారి సహోదరులైన షిమ్యోనులతో కూడా పోయి జఫత్ అనే ప్రాంతంలో కనానీయులను హతం చేసి ఆ పట్టణం నిర్మూలన చేశారు. ఆ పట్టణం నాకు హోర్మా అని పేరు పెట్టారు. ఆ యూదా వంశస్థులు షిమ్యోనీలతో పోయి ఆ పట్టణాన్ని నిర్మూలన చేసి దానికి ఒక పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే హోర్మా అని పేరు పెట్టారు. హోర్మా అంటే దాని అర్థం ఒకటి, ఫుట్ నోట్లో ఒకటి ఉందా, కింద ఏముంది? నిర్మూలం. కాబట్టి యూదా వంశస్థులు జఫతులకు పోయి వాళ్ళను నాశనం చేశారు. ఇవ్వండి 18వ వచనం. యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును, అష్కెలోను దాని ప్రదేశమును, ఎక్రోను దాని ప్రదేశమును పట్టుకున్నారు. యెహోవా యూదా వంశస్థులకు తోడైనందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నారు. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములు ఉన్నవి కాబట్టి వారిని వెళ్ళగొట్టలేక పోయి దేవుని సహాయము అక్కడితో ఆగిపోయింది. వాళ్ళు ఎక్రోను స్వాధీనం చేసుకున్నారు, గాజాను స్వాధీనం చేసుకున్నారు, అష్కెలోను స్వాధీనం చేసుకున్నారు, మన్య దేశమును స్వాధీనం చేసుకున్నారు. మన్య దేశం అంటే మనందరం తెలుసుకున్నాం. మన్యం అంటే అడవి ప్రాంతం. అక్కడ ఉన్న అడవి ప్రాంతము గాజా
ఇవన్నీ ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నారు. కానీ అక్కడ ఉన్నవారు కొంతమంది మైదానం మంది నివసించే వారికి ఇనుపరథాలు ఉన్నాయంట. ఇనుపరథాలు ఉన్నందువలన వారిని వెళ్ళగొట్టడం వీళ్ళతోని కాలే. ఒకసారి యెహోషువ 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెహోషువ 17వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ బ్రతుకున్నప్పుడు, అయ్యా అక్కడ అరణ్య ప్రాంతంలో ఇనుపరథాలు ఉన్నాయ్యా, మా బలం చాలదు అని ఎఫ్రాయిమీలు మనష్యులు యెహోషువ దగ్గరికి వస్తే యెహోషువ అంటున్నాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, వారికి ఇనుపరథములున్నా వారికి ఎంత బలమున్నా మీరు దాన్ని జయిస్తారు. ఇప్పుడు ఏమైంది? న్యాయాధిపతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఇనుపరథములు ఉన్నాయట, వీళ్ళు వెళ్ళగొట్టలేక పోయారు. ఎందుకంటే దేవుడి తోడు అక్కడ లేదు. యెహోషువ ఉన్నప్పుడు ఏం కాదు, మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని అన్నప్పుడు వారు వెళ్ళి స్వాధీనం చేసుకున్నారు అడవి ప్రాంతం వారిని. ఇక్కడ అడవి ప్రాంతంకి వచ్చేసరికి వాళ్ళకి ఇనుపరథములు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళగొట్టలేక పోయారు. సింపుల్గా చెప్పాలంటే ఓడిపోయారు. దేవుని ఆజ్ఞకు అవిధేయత, అక్కడ ఉన్న వారి ప్రాంతంలోనే జీవించడం. అక్కడ ఉన్న వారి ప్రాంతంలో జీవిస్తే ఒకడు కాకుండా ఒకడైనా వాని చెడ్డ కార్యాలు చూసి వీడు నేర్చుకోవడం, వీడు పాపం చేయడం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకసారి 20వ వచనం చూద్దాం. మోషే చెప్పినట్టు వారు కాలేబునకు హెబ్రోను నీయగా అతడు 3 అనాకీలను అక్కడ నుండి పారదోరి దానిని స్వాధీనపరచుకున్నాం. చూడండి, అందరూ డిఫరెంట్. కాలేబు డిఫరెంట్. ఇక్కడ ఉన్నవారు ఇనుపరథాలు ఉన్న వారిని జయించలేకపోయారు. అట్లాగే యూదా వంశస్థులు వచ్చి కొంత ప్రాంతాన్ని నాశనం చేశారు. అయితే మోషే మామైన కెయిను కుమారులు యూదా వంశస్థులందరూ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న వారితో నివసిస్తున్నారు. ఈ విధంగా పాపం చేస్తూ ఉన్న వారు ఉన్నా కానీ కాలేబు ప్రత్యేకంగా ఉన్నాడు. 20వ వచనము, అతడు హెబ్రోను దగ్గరికి వెళ్ళి అక్కడ అనాకీలను పారదోశాడు. 21వ వచనం, యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీలు వెళ్ళగొట్టలేదు. మొట్టమొదటిగా అంధకారమైన యూదా వంశస్థులు అక్కడున్న వారితో నివసించారు. అయిపోయింది, యూదా వంశస్థుల పని అయిపోయింది. రెండవదిగా బెన్యామీనీలు యెబూసీలను వెళ్ళగొట్టకపోయేసరికి ఇప్పుడు ఎట్లుందంటే యెబూసీలు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించున్నారు. ఇప్పటికీ కూడా యెబూసీయులు బెన్యామీనులతో ఉన్నారు. యూదా వంశస్థులు అక్కడ ఉన్న ప్రాంతంతో నివసించారు. యూదా వంశస్థులు పడిపోతారు. ఆ తర్వాత యెబూసీలను బెన్యామీనులు వెళ్ళగొట్టలేదు. బెన్యామీనులతో ఇప్పటి వరకు వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. ఇప్పుడు 22వ వచనము, యోసేపు ఇంటి వారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడైనాడు. పూర్వము లూజ్ అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటి వారును దూతలను పంపగా ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చి చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళటకు త్రోవ మాకు చూపితే మేము మీకు ఉపకారం చేస్తామని చెప్పినప్పుడు అతడు ఆ పట్టణంలోనికి త్రోవను చూపినప్పుడు ఆ పట్టణం అంతటిని కత్తివాత హతం చేశారు, కానీ ఆ మనుషుల్ని వదిలేశారు. అప్పుడు ఆ మనుషుడు హిత్తీల దేశంలోకి వెళ్ళి ఒక పట్టణంను కట్టించాడు, దానికి లూజు అని పేరు పెట్టాడు. ఇప్పటి వరకు దానికి అదే పేరు. ఈ వ్యక్తిని చూస్తే మనకు వేరొకరు గుర్తు రావాలి, రాహాబు గుర్తుకు రావాలి. ఎరుకో పట్టణాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఆ ఎరుకో పట్టణంలో ఉన్న వారందరూ కూడా అర్థమైపోతే ఒక 2 వేగుల వారు ఇశ్రాయేల్ నుంచి వచ్చారు, వారిని చంపేయాలన్నప్పుడు ఒక వ్యక్తి వారిని కాపాడుతుంది. ఎవరు ఆ వ్యక్తి? రాహాబు. ఆమె ఎవరు? వేశ్య. కాపాడుతుంది. కాపాడినప్పుడు దేవుడు ఆమెకు వారి ద్వారా ఒక వాగ్దానము ఇచ్చాడు, మీ ఎరుక పట్టణంలో వారందరినీ చంపిన నేను మాత్రం మిమ్మల్ని వదిలేస్తాను అన్నప్పుడు ఆ రాహాబు ఇశ్రాయేలుతో సంబంధం కలుపుకుంది. కాబట్టి ఆ రాహాబు నుండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, యేసుక్రీస్తు వంశాలలో. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి మాత్రము ఇశ్రాయేలుకు సహాయం చేసిండు, కానీ ఇశ్రాయేలే గుంపులో చేరలేదు. వాడు వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఆ ఊరు పేరు లూసు అని పేరు పెట్టుకున్నాడు. ఆ ఊరు ఎక్కడ ఉన్నదంటే హిత్తీల దేశంలోకి వెళ్ళాడు. ఒక పట్టణం కట్టుకున్నాడు, దానికి లూసు అని పేరు పెట్టుకున్నాడు, కానీ అతను దేవుని బిడ్డలతో సహవాసంలో లేడు. చూడండి, కాలేబు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. కాలేబు హెబ్రోన్ అతనికి ఇచ్చినప్పుడు అతడు అక్కడి నుండి వారందరినీ పాలతోలి అతడు తనకు వాగ్దానంగా మోసే ఇచ్చిన హెబ్రోన్ అతడు స్వాధీనం చేసుకున్నాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనం.
సంఖ్యాకాండము 13:33 అక్కడ నెఫిలీల సంబంధమైన ఆనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్నే ఉంచుమన్నది. ఈ మాట ఎప్పుడు వచ్చింది తెలుసా? మోషే ఒక 12 మంది వేగుల వారిని పంపిస్తారు కదా, యెహోషువ, మోషే, ఆ యెహోషువ కాలేబుతో పాటుగా మరొక 10 మంది వెళ్ళినప్పుడు ఏం చూసి వచ్చారు? ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటామా అని ఆ 12 మందిని అన్నప్పుడు అందులో 10 మంది అంటున్నారు, మేము అక్కడ అనాకు వంశస్థులను చూసి అనాకీలను చూస్తుని వాళ్ళు ఎట్లా ఉన్నారంట, వాళ్ళ దృష్టికి మేము ఎట్లున్నామంట, మిడతల వల్లే ఉన్నాము. వారు చెప్పిన సాక్ష్యం. అంత బలవంతులను ఓడించింది ఎవరు? కాలేబు. కాలేబు ఎవరిని వెళ్ళగొట్టాడంట? ఆనాకీలను వెళ్ళగొట్టాడు. వంశస్థులను చూసారా వీళ్ళు? సంఖ్యాకాండము 13:33 అనాకు వంశస్థులను చూసినప్పుడు వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో, వాళ్ళు ఎట్లుంటారు? నెఫీలీల వలె ఉన్నారు. నెఫీలీలు అంటే శరీరము దారుఢ్యము లేదా బలమైన వ్యక్తులు. ఆ అనాకు వంశస్థులే అనాకీలు. ఆ అనాకీలను వెళ్ళగొట్టింది ఎవరు? కాలేబు. కాలేబు ఇక్కడ అనాకీలను పాలదోరిందంట. ఈ కాలేబుకున్న లక్షణాలు ఏంటి? యెహోషువ 14వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు ఒక్కసారి తీయండి. యెహోషువ 14వ అధ్యాయము 12 నుండి 12. యెహోషువ 14వ అధ్యాయము 12 నుండి 15వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము, అనాకీయులను సహకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకోండి. ఒక మాట నేను ఇక్కడ చెప్తాను. అనాకీయులు ఎక్కడున్నారో అదే నాకు ఈమని ఎవరంటున్నారు? కాలేబు అంటున్నారు. నిజానికి కాలేబుతో ఇంకో 10 మంది వచ్చారు కదా యెహోషువతోని. వాళ్ళేమంటున్నారు? అబ్బో అనాకు వంశస్థులను చూస్తుంది. వాళ్ళందరూ ఎట్లున్నారంట? నెఫీలీల తీరున్నారు, బలంగా ఉన్నారు. వాళ్ళ దృష్టి మేమందరం ఎట్లున్నాం? మిడతల వలె ఉన్నాము. వాళ్ళు చాలా బలంగా దృఢంగా దొడ్డుగా ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. వాళ్ళతో మేము వేగలేము. అంత బలవంతులైన అనాకు వంశస్థులు ఎక్కడున్నారో అక్కడికే వెళ్ళి కాలేబు అన్నాడు, నాకు అనాకీల దగ్గరికే నేను వెళ్తాను. కాలేబు ఏమనుకోవాలి? కాలేబు ధైర్యాన్ని మనం ఏమనుకోవాలి? మెచ్చుకోవాలి కదా. అనాకీల దగ్గరికి వెళ్తానన్నాడు కాలేబు. అనాకీలను చూసి 10 మంది భయపడి చచ్చారు. మిగతా 10 మంది అక్కడికే నేను వెళ్తాను. నాకు దేవుడు తోడైనందున దేవునికి స్తోత్రం. కాలేబు అంటున్నాడు, నాకు యెహోవా కనుక తోడై ఉంటే నేను వాళ్ళను జయిస్తాను. ఈ మాట మనకు రావాలి. ఈ మాట ఆనాడు వచ్చిన మాట మనం కూడా అది సంపాదించుకోవాలి. ఎందుకంటే కాలేబు అంటాడు కదా, నేను చాలా బలవంతుని, 40 సంవత్సరాలకు ఎంత బలం ఉందో 80 కూడా అంతే బలం ఉంది. అనాకీలను తొక్కి నారదిస్తా, లేకపోతే తొక్కుడు తొక్కితే భూమికి దిగబడతాం లేదు. దేవుడు నాకు తోడై ఉంటే నేను దాన్ని స్వాధీనం చేసుకుంటా. అంటే తన బలాన్ని తాను ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించాడు. అది కాలేబునకున్న గొప్పతనం. మొదటిగా మిగతా వారికి లేనిది కాలేబునకున్నది ఏంటంటే దేవుడిని అతడు ఆశ్రయించాడు. తన బలాన్ని చూసి అతిశయించలేదు. దావీదు అంటున్నాడు కదా ఇంతకుముందు కీర్తనలో, నీవే నాకు అతిశయాస్పదము. కాలేబునకు అతిశయము దేవుడే. కాలేబు దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉన్నాడు, తన బలమును బట్టి కాదు. నేను 40లో ఎంత ఉన్నానో 80లో అంత బలంగా ఉన్నా అంటాడు. మీరు చెప్పగలుగుతారో 20లో నేను ఎంత బలంగా ఉన్నానో 40లో కూడా అంత ఉంటానని? నేను 40లో ఎంత బలంగా ఉంటానో 80లో కూడా అంత బలంగా ఉంటానని ఖచ్చితంగా చెప్పగలుగుతావా? చెప్పలేము. అది కాదు కూడా. కానీ కాలేబు అయితే ఎవరైతే దేవుని ప్రజలందరూ భయపడ్డారో, ఎవరైతే దేవుని ప్రజలందరూ మరి అనాకు వంశస్థులను చూసి భయపడ్డారో ఆ అనాకీల దగ్గరికి వెళ్ళి నేను వారిని జయిస్తాను, దేవుడు నాకు తోడై ఉంటే అని మాట పలికాడు. 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు. వండర్ఫుల్ వర్డ్, నిండు మనస్సుతో. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దావీదు పలికిన మాట. కాలేబు
నిండు మనస్సుతో దేవుణ్ణి యెహోవాను అనుసరించువాడు. నీవు సంపూర్ణమైన మనసుతో, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేనండి. అందుకే ఎక్కడైతే తన ప్రజలు అవమానం పొందారో, ఎక్కడైతే తన ప్రజలందరూ ఒక వంశస్థులను చూసి భయపడ్డారో, ఆ వంశస్థుల్ని జయించడానికి కాలేబు ఒకడు బయలుదేరాడు. ఎందుకంటే ఆయన నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. అందుకే అనాక్యులను మొత్తాన్ని పారదోరాడు కాలేబు. అనాక్యులను చూస్తే 10 మంది 10 వంశస్థులను, ఒకవేళ 12 మంది అంటే 12 మందికి 12 వంశస్థులకు రిప్రజెంటేటివ్స్ అనుకుంటే 10 వంశస్థులను, అంటే ఇప్పుడు ఒక ప్రాంతాన్ని చూడడానికి 10 మంది వ్యక్తులను పంపారు అంటే ఉత్తి పనికి మనల్ని పంపుతారా, పిరికి వాళ్ళని పంపుతారా చెప్పండి? గొప్ప వాళ్ళని పంపుతారా, పిరికి వాళ్ళని పంపుతారా? ఆ 10 వంశస్థులు లేకపోతే 6 లక్షల గుంపులలో ఒక 12 మందిని సెలెక్ట్ చేశారు. ఆ 12 మందిని సెలెక్ట్ చేస్తే అందులో 10 మంది అనాకీలను చూసి వాళ్ళకు కాళ్ళు చేతులు వణికిపోయినాయి, మాతోని కాదు అన్నారు. ఈ పోయినోళ్ళే ఎట్లుంటే వీళ్ళకి కిందనోళ్ళు ఎట్లుంటారు? అంతేనా కాదా? నాయకుడే సరిగా లేకపోతే జనాలు ఎట్లుంటారు? నాయకులు చూసి భయపడుతున్నారు. కాలేబు అన్నాడు, అందుకే యెహోషువ దగ్గరికి వచ్చి, నీవు నాకు ఆ అనాకీల ప్రాంతమే నాకు అప్పగించు, అనాకీల దగ్గరికి వెళ్ళడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు, నాకు సెలవిమ్ము, నేను వారిని వెళ్ళి స్వాధీనం చేసుకుంటా, దేవుడు నాకు తోడై ఉంటే అన్నాడు. మరి దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అనాకు వంశస్థులందరినీ ఆయన వెలగొట్టాడు. ఎక్కడైతే దేవుని ప్రజలందరూ భయపడ్డారో ఆ భయపడ్డ వారందరినీ వెలగొట్టాడు. దానికి అతనికి ఉన్న లక్షణం ఏంటంటే అతను నిండు మనస్సుతో అనుసరించాడు గనుక యెహోషువ అతన్ని దీవించి, ఇంకో మాట, యెహోషువ అతన్ని దీవించి. యెహోషువ ఎవరు? ఒకప్పుడు ఆయనతోని కూర్చొని తిరిగిన ఆయన, జత పనివాడు. కానీ మోసే తరువాత నాయకత్వం ఎవరికి అప్పగించబడింది? యెహోషువకు. కాలేబునకు కోపం లేదు. నేను 40 ఇయర్స్కి ఎట్లున్నానో 80 ఇయర్స్ కూడా అట్నే ఉన్నా, నాకు ఇయ్యాలి కనుక యెహోషువకి ఇస్తానని అనలేదు. యెహోషువ నాయకత్వాన్ని సంపూర్ణముగా చెప్పండి అంగీకరించాడు. చెప్పండి, అంగీకరించాడు. అందుకే యెహోషువ దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు. మన మాటలు ఏరా యెహోషువ, నేను పోదా కాదురా, మొన్న మా ఇద్దరం కలిసి తిరిగినాం, ఇట్లా కాదు. అతడు నాకు అధికారి ఇప్పుడు, అతడు నాకు నాయకుడు ఇప్పుడు. నాకున్న మనసు ఏంటంటే లోబడే మనస్తత్వం. నాయకునిగా ఒకడు ఉన్నప్పుడు, నాయకుడు ఒకప్పుడు నాతో కలిసి తిరిగినోడైనా దేవుడు అతన్ని నాయకునిగా పెట్టాడు. నేను అతనికి లోబడతాను. అతని పర్మిషన్ తీసుకొని వెళ్ళి అనాకు వంశస్థులను ఓడించినట్టుగా మనం చూస్తాం. ఇది కాలేబునకున్న లక్షణం. సంఖ్యాకాండము 14:24. సంఖ్యాకాండము 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను గురించి అనుసరించి చేతుల చేత అతడు పోయాడు, దేశంలో అతన్ని ప్రవేశపెట్టదు. ఈ మాట ఎవరంటున్నారంటే దేవుడైన యెహోవానే అంటున్నాడు. 12 మందిని పంపించారు కదా, అందులో అందరూ దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు, తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నారు. అప్పుడు దేవుడైన యెహోవా కాలేబు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగిన వాడు, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన వాడు. దేవుని బిడ్డలంగా నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీకెవరైనా మంచి మనసు ఉన్నవాడు ఎవడైనా మీకు తెలుసా? మీకు మంచి మనస్సు ఉన్న వ్యక్తి ఎవరైనా మీకు పరిచయం ఉన్నారా? మీకు ఎంతమంది పరిచయం ఉన్నారు? పుష్పకంటలో 100 మంది ఉంటారేమో, ఆశీర్వాదంకి ఒక 10,000 మంది ఉంటారు. ఎందుకంటే పుష్ప ఇంటి దగ్గరనే ఉంటుంది, ఆయన డ్యూటీకి వెళ్తాడు. ఎవడైనా మంచి మనస్సును కనబడ్డా నీకు? కాలేబు ఎటువంటి వాడంట? మంచి మనస్సు గలవాడంట. ఇంకొక మాట, కాలేబునకు దేవుడు ఇచ్చిన మాట, పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన వాడని ఎవరు చెప్తున్నారు? దేవుడే కాలేబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆయనకి స్తోత్రం. కాలేబు ఊరికే అనాకీలను జయించలేదు, అతనికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి.
మరి ప్రజలందరూ భయపెట్టించిన ఇశ్రాయేల్ అందరినీ భయపెట్టించిన అనాకు వంశస్థులను ఓడించాలంటే కాలేబునకు కేవలం బలమే కాదు, మంచి మనసుంది, పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన వాడు. అందుకే అతడు జయించాడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు మరలా కాలేబు గురించి. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడరు. ఎందుకంటే అందరూ దొంగ సాక్షి, తప్పుడు సాక్ష్యం చెప్పారు కదా. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దాన్ని చూస్తాడు. మరలా అన్నాడు, అతడు అడుగుపెట్టు దేశము నేను అతని సంతానమునకు ఇచ్చేది. నిజానికి మీరు కనుక బైబిల్ చదివితే కాలేబునకు హెబ్రోను స్వాస్థ్యముగా ఇయ్యబడింది. అయితే అనాకీల ప్రాంతాన్ని కోరుకున్నాడు. అనాకీలు ఎవరంట? ముందే చెప్పుకున్నాం కదా, వారు బహు బలవంతులు. అయితే దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నీవు అడుగు పెట్టే స్థలము నెనికిస్తాను. మరొక మాట దాని కింద చూడండి, అతడు అడుగుపెట్టిన ఆ స్థలము అతడు దాన్ని చూచును, అతని సంతానమునకు నేను ఇస్తానని ప్రమాణము చేశాడు. కాబట్టి ఆ హెబ్రోను దగ్గరనే అనాకీల దగ్గరికి వెళ్ళి అనాకీల ప్రాంతం అంతటిని జయించేశాడు కాలేబు. యెహోషువ 15వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ 15వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్య యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణం ఇచ్చినది హెబ్రోను. అక్కడి నుండి కాలేబు అనాకి యొక్క 3 కుమారులైన శేష, యహిమాను, తల్మాయను అనాకీల వంశస్థులు వెళ్ళగొట్టి ఆ దేశమును స్వాధీనము చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు మనకు ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతను న్యాయాధిపతి కాదు, అతను న్యాయాధిపతిగా పిలువబడలేదు. కానీ కాలేబును మనం ఇక్కడ చూస్తున్నాం. మంచి మనసు గలవాడు, మంచి మనసు గలవాడే దేవుని మనల్ని పొందిన వ్యక్తి, దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వ్యక్తి అనాకీలను వెళ్ళగొట్టి అతని 3 కుమారులకు సంబంధించిన వ్యక్తిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ విధమైన లక్షణాలతో ఇశ్రాయేలు లేరు. వారు అక్కడ వారందరితో జీవిస్తున్నారు. అక్కడ జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. ముగించబోతుండగా కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 27వ వచనం. బెన్యామీనులేమో ఎబీసీలు ఉంచుకున్నారు, యూదా వంశస్థులేమో అక్కోనవాదులు ఉంచుకున్నారు. 27వ వచనంలో మనష్షీలు చూడండి, బెత్షెయాను దాని పల్లెలను, తాయినాకు దాని పల్లెలను, దోరు నివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయాము దాని పల్లెలను, మెగిద్దో నివాసులను మెగిద్దో పల్లెలను స్వాధీనపరచుకోలేదు. వాళ్ళు కూడా వీళ్ళకు తగ్గట్టే. మరి అన్నదమ్ములు ఒకే తీరు ఉండాలి కదా. మరి వాడో తీరు నేనో తీరు ఉంటే ఎట్లా? వాడికి అంత అయితే నేను గింతే. ఆ దేశంలో నివసించవలని గట్టి పట్టుకొని ఉండిరి, కానీ స్వాధీనం చేసుకోలేదు. ఇశ్రాయేలు బలవంతులైన తర్వాత కనానీలతో వెట్టి పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళు వెలగొట్టలేదు. మనష్షీలు ఆ ప్రాంతాలు మెగిద్దోలు, దోరు, ఇబ్లయీము పట్టణం, ఇవన్నీ అక్కడున్న ప్రాంతం సిటీస్. వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు. వీళ్ళకు బలం పెరిగింది. బలం పెరిగిన తర్వాత వెళ్ళగొట్టాలా లేదా? వెళ్ళగొట్టలేదు. వాళ్ళతో పని చేయించుకున్నారు, కానీ వెళ్ళగొట్టలేదు. ఆ పని చేయించుకున్న వ్యక్తుల ప్రభావంలో వెళ్ళిపడిపోయారు. ఇది మనష్షీలకు. మనష్షే తమ్ముడు ఎవరు? మనష్షే తమ్ముడు ఎఫ్రాయిము. మరి ఎఫ్రాయిం సంగతి ఏంది? దాని కింది వచనమే 29. ఎఫ్రాయిమీలు గెజెరులో నివసించిన కానానీలను వెళ్ళగొట్టలేదు. మనష్షీలు వెళ్ళగొట్టలేదు, కానానీలు వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టకుండా ఇక చూడండి 30వ వచనం. ఇప్పుడు జబూలూను వంశస్థులు, జబూలీనీలు కిత్రోను నివాసులను, నహాలోలు నివాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు వారి మధ్య నివసించి వెట్టి పనులు చేస్తున్నారు, కానీ వీళ్ళను వెళ్ళగొట్టలేదు. 32వ వచనం. నఫ్తాలీలు బెత్షెమెషు వారిని, బెత్లెహేము వారిని వెళ్ళగొట్టలేదు.
చూడండి, ఇక్కడ వెళ్ళగొట్టలేదు అని చదువుతున్నాను. అంటే ఒక్కొక్క వంశం వారు కొంతమందితో పనులు చేయించుకున్నారు, కానీ వారిని వెళ్ళగొట్టలేదు. ఎందుకు వెళ్ళగొట్టాలంటే వారు వావి వరుసలు లేని పాపం చేస్తున్నవారు. అటువంటి పాపము దేవునికి హేయం కాబట్టి అటువంటి వారందరినీ చంపేసి వెళ్ళగొట్టమంటే వీళ్ళను వెళ్ళగొడితే ఏమవుతుందని వారితో పని చేయించుకున్నారంట. సౌలు రాజు దగ్గరికి కూడా దేవుడు అంటాడు, వారందరినీ నాశనం చేయమంటే కొన్ని శ్రేష్టమైన వాటిని ఉంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నావా అంటే నీకు బలి అర్పిద్దామని. దేవుని పిల్లలముగా మనలో ఉండవలసిన ఆ మనుషులు మన ప్రవర్తన అనుకుందాం, మన యొక్క గుణం అనుకుందాం. వెళ్ళగొట్టవలసిన వాటిని వెళ్ళగొట్టకపోతే దేవుడు మనల్ని వెళ్ళగొడతాడు. దేవుని పిల్లలముగా ఇశ్రాయేలీల యొక్క పతనం ఈరోజు మనము చూసాం. ఇశ్రాయేల్ యొక్క పతనం. ఎఫ్రాయిమీలు, ఇశ్రాయేలుకు ఉన్న కుమారులలో జెబూలూను అతని కుమారుడు, అతని తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ అతనికి ఎవరైతే స్వాస్థ్యంగా అయ్యా నీది భూమి అన్నప్పుడు ఆ భూమిలో ఉన్న వాళ్ళు వెళ్ళగొట్టేంత బలం ఇతనుకున్నా వెళ్ళగొట్టలేదు. ఎందుకంటే వారు తను పని చేయించుకున్నారు. నఫ్తాలీలకు అయ్యా ఇది నీ భూమి, నువ్వు అక్కడ ఉన్న వారిని వెళ్ళగొట్టేంత బలం ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టలేదు, వారు తను పని చేయించుకున్నారు. యూదా వారితో డైరెక్ట్ పోయి వాళ్ళ ఇళ్లలోనే జీవించేశారు. బెన్యామీనుడు యెబూసీయులను వెళ్ళగొట్టలేదు. ఎఫ్రాయిములు గెజెర్లో నివసించిన వారిని వెళ్ళగొట్టలేదు. మనష్షే గారు దోరు నివాసులు, తాయినా నివాసులు, మెగిద్దో నివాసులను వెళ్ళగొట్టలేదు. వెళ్ళగొట్టకపోయేసరికి వీరు వాళ్ళ పక్కలో బల్యంల వలె ఉన్నారు. వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం మనలో వెళ్ళగొట్టవలసింది ఏమైనా ఉందా? వెళ్ళగొట్టేంత బలం ఉన్నా వెళ్ళగొట్టలేకపోయేది ఏమైనా ఉందా? వెళ్ళగొట్టకపోతే ఇశ్రాయేలు ఏ విధంగా పాపానికి కారకులయ్యారు, పాపం చేయడానికి ఆ లక్షణాల కారకులయ్యారు, అదే పాపం మనం చేయడానికి కూడా అవకాశం ఉండదా? ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. చరిత్ర చెప్తుంటే మీకు ఇదేంది, ఈ పేర్లు ఏందని అనిపించుండొచ్చు, కానీ దాంట్లో ఆ పల్లెలేందో మనకు తెలియదు. ఆ పల్లెలు మనకు ఎప్పుడు చూసింది కాదు, పేరు విన్నది కూడా కాదు. కానీ వాళ్ళ పనులను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు వారికి స్వాధీనంగా ఇచ్చిన, దేవుడు వారిని స్వాధీనం చేసుకో అని అన్న ఆ ప్రాంతాన్ని వాళ్ళు వెళ్ళగొట్టక అక్కడ ఉన్న వారితో సహవాసం చేసి ఉన్నందున వారి పాపంలో వీరు పాలిభాగస్తులయ్యారు. కానీ ఒక కాలేబు అనే వ్యక్తి మంచి మనసుతో, పూర్ణ మనసుతో దేవుని అనుసరించాడు కాబట్టి ప్రజలందరూ భయపడ్డ అనాకు వంశస్థులను వెళ్ళగొచ్చాడు. దేవుని ఎప్పుడైతే పూర్ణ మనసుతో మనం అనుసరిస్తామో దేవుడు అట్టి కార్యాలు మన జీవితంలో జరిగించును గాక. ఒక పాస్టర్ గారు, ఒక పాస్టర్ అమ్మ ఒక పెద్ద దేవుని సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కూడా దేవుని సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, ప్రభువా, వాళ్ళు ఏమని ప్రార్థన చేశారు, ప్రభువా ఇతడు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దీవించు ఆమేన్ అన్నారంట. ఇక ఇతన్ని అది దీవించు, వీళ్ళు అంటున్నారట, అయ్యో నా బిడ్డకు జ్వరం వచ్చింది, నాకు ఈ ఫీజు కట్టాలి, ఇంకో బిడ్డకి ఇట్లుంది, ఇల్లు కట్టుకోవాలి, అది కట్టుకోవాలంటే వాళ్ళు అన్నారంట, ఒకటేమంటే సరే అంతగా నేను గుర్తుపెట్టుకోను ప్రార్థన, కానీ ఒకటే ప్రార్థన మీకు చెప్తాను, మీరెంతగా ప్రార్థన చేస్తే అంతగా వారిని దీవించు తండ్రి. ఇశ్రాయేలు ఎంతగా విధేయతగా ఉంటే అంతగా వారిని దీవించేవాడు, కానీ వాళ్ళు దేవుని మాటనే పక్కన పెట్టారు. మనం కూడా ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా దేవుడు మన దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ పిల్లలముగా నీ బిడ్డలముగా మరి ఇశ్రాయేలు యొక్క చరిత్రను మేము తలుస్తున్నప్పుడు, న్యాయాధిపతులు గ్రంథములు తలుస్తున్నప్పుడు కాలేబు పూర్ణ మనసుతో అనుసరించాడు, అందుకే అతడు జయించాడు. కానీ మనష్షీలు, ఎఫ్రాయిమీలు, జెబూలూనీలు, మరి యూదా వంశస్థులు వీరందరూ కూడా నీ మాటలు తృణీకరించారు, పాపంలో పడిపోయారు. తండ్రి, వారి విషయం నుండి మాకు మీరు బుద్ధి నేర్పుతున్నారు. మేము ఎలా ఉన్నాం, మా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నారు. అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కాలేబు గురించిన సాక్ష్యం మంచి మనస్సు గలవాడు తండ్రి. మేము మంచి మనస్సు గలవారమేనా? పరీక్ష చేసుకోవడానికి మాకు సహాయం చేశారు. కాలేబు వల్ల మేము కూడా ఉండాలి కదా తండ్రి. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. కాలేబు
మరి యెహోషువకు లోబడ్డాడు. మేము లోబడే పిల్లలమేనా? నీకు లోబడే పిల్లలమేనా? పరీక్ష చేసుకోవడానికి సహాయం చేస్తున్నది. వందనాలు తండ్రి. ఈ పరీక్ష చేసుకున్నప్పుడు మాకు మేము మార్కులు వేసుకుంటున్నప్పుడు మా యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో పరీక్షించుకొని మార్కులు వేసుకొని మార్చుకోవాల్సినవి మార్చుకోవడానికి తండ్రి మాకు నీవు బుద్ధి జ్ఞానం ఇవని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలు కొంతమంది వ్యక్తులను వెళ్ళగొట్టలేదు. మేము వెళ్ళగొట్టలేని పరిస్థితి మాలో ఏదుంది తండ్రి? వారు మనుషుల్ని వెళ్ళగొట్టలేదు. మరి మేము మానసికంగా మాకున్న పాపపు తలంపులు కానీ ఇంకా ఏ తలంపులను మేము వెళ్ళగొట్టట్లేదో తండ్రి మేము ఆలోచన చేసుకొని మారు మనసు పొందుటకు నీ కృప నీవని ప్రార్థిస్తున్నాం. మేము సంపూర్ణం కాము, కానీ సంపూర్ణత వైపు నడిపించబడే నీ పిల్లలంగా ఉండాలి. మేము పర్ఫెక్ట్ మనుషులం కాము, మేము గొప్ప వాళ్ళం కాము, కానీ గొప్ప వాళ్ళంగా కావడానికి నీవు మాకు సహాయం చేయండి. మమ్మల్ని మా కుటుంబాలను నీవు బలపరచండి. వినవాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా వారు భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి. పూర్ణ మనసు గలవారై మంచి మనసు గలవారంగా తన ఇతరుల ముందు సాక్ష్యం పొందుటకు, అత్యంత ప్రాముఖ్యంగా నీ ముందు సాక్ష్యం పొందుటకు సహాయం చేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన నీ పిల్లలందరికీ నీ ఆత్మీయ ఆశీర్వాదాలు, నీ వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్.